నమో వెంకటేశాయ. మన పెద్దలు మనకు నేర్పించిన ఎన్నో శతక పద్యాలు మన జీవన విధానంలోనూ సంస్కృతి సంప్రదాయాల్లోనూ ఆలవాలమయ్యాయి. ఎందరో మహాకవులు తమ కరకమలములతో అక్షరాత్మకంగా తీర్చిదిద్దిన శతక పద్యాలు పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ అలరిస్తున్నాయి. మన తెలుగు భాషలో విరివిగా ఉన్న సందేశాత్మకమైన భక్తి నీతి శతక పద్యాలను ఏర్చి కూర్చి వినూత్నంగా రూపొందించిన కార్యక్రమమే ఈ శతక పద్యమంజరి. పదకవితా పితామహుడు సంకీర్తన సార్వభౌముడైన శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల వారు తన ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై రచించి కీర్తించిన శ్రీ వెంకటేశ్వర శతక పద్యాన్ని డాక్టర్ మేడసాని మోహన్ గారి మధురమైన మాటల ద్వారా విందాం. చెరగెడగా నదల్చదవు, చేరిన తిట్టెదు, కౌగిలించినన్ కొరతల ఎన్న చూచెదవు, కోపమునం దళమేలు మంగన వెరపికనైన తీర్చుమని వేట్కర నీవు మనోజలీలనం తరితరి నింతిగూడుటలు తత్తరపాటులు వెంకటేశ్వర. ఈ పద్యము తాళపాక అన్నమాచార్యుల వారి యొక్క శృంగార భావుకతా వైభవానికి గొప్ప తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దక్షిణ నాయకుడు, బహుప్రేయసీ ప్రియుడు, ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని జీవరాశులు కూడా స్వామివారికి జీవనాయికలే. కాబట్టి అంతో ఇంతో ఎందరో జీవనాయకులను మురిపించి మరపించి తన్మయత్వాన్ని పొందింపజేసే ఆ దేవదేవుని యొక్క లీలా విభూతులు కొన్ని అమ్మవారికి ఆగ్రహం కలిగించి ఉండవచ్చు, చిరాకు కలిగించి ఉండవచ్చు. అందువల్ల అలమేలు మంగ స్వామిని నియంత్రించే ప్రయత్నం చేయవచ్చు. అలా నియంత్రించే ప్రయత్నంలో ఆ భంగిమలలో అమ్మవారు ఎలా ఉన్నారంటే చెరగెడగా అదల్చదవు. అమ్మవారి కొంగు పట్టుకోవాలని స్వామి ప్రయత్నిస్తే అది విసిరి కొడుతున్నారు అమ్మవారు. చేరిన తిట్టెదు, దగ్గరికి చేరి మధురాతి మధురంగా సంభాషణం చేస్తూ అమ్మవారితో మాట్లాడాలని ప్రయత్నిస్తే అమ్మవారు తిట్టిపోస్తూ ఉన్నారు. కౌగిలించుకోవాలనే ప్రయత్నం చేస్తే కొరతల ఎన్న చూచెదవు. అంటే ఏ ఏ సన్నివేశాలలో అమ్మవారికి చిరాకు కలిగించాడో ఆగ్రహం కలిగించాడో అవన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉన్నారు అమ్మవారు అలమేలు మంగ. కోపమునందు అలమేలు మంగ, అమ్మవారికి కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తాపాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఉన్నారు స్వామి పైన. అప్పుడు స్వామి నా వెర పికరైన తీర్పుమని వేట్కర నీవు. సరే, కొంత అమ్మవారి నియంత్రణకు వెరచినాడు అంటే భయపడినట్టు నటిస్తాడు స్వామి. లీలానాటక సూత్రధారి కదా, జగన్నాటక సూత్రధారి కదా. కృష్ణావతారంలో సత్యభామాదేవికి ఆగ్రహం కలిగినప్పుడు బాగా స్వామివారిని తిట్టిపోస్తారు అమ్మవారు. గట్టివ చేతలున్ పసలు కల్లదనంబురు నీవు పుట్టగా పుట్టినవి, ఎందులేని పలుపోకలు మాయలు నీకు వెన్నతో పెట్టినవి, అవుటి రింగీను బేలతనంబున నిన్ను నమ్మి నా గుట్టును తేజమున్ మిగుల గోల్పడిపోయితి ఏమి సేయుదున్. అమ్మవారు తిట్టడం ఎలా ఉంటుందంటే అలాగా, అయ్యా నీకు మాయలు నీ అన్నీ వెన్నతో పెట్టిన విద్య, ఎన్ని మాయలన్నా చేయగలవు, నువ్వు ఎందరినన్నా ఏమార్చగలవు, ఎందరినైనా మోసం చేయగలవు, అలాగే నన్ను కూడా ఏమార్చినావు అని పశుల కాపరి ఇటువంటి పదాలతో స్వామివారిని బాగా తిట్టిపోస్తారు. అలమేలు మంగ స్వామిని అలా నియంత్రించే మాటలతో బాగా ఆ స్వామివారి యొక్క అనురాగాన్ని చొరగొనే ప్రయత్నం కూడా చేస్తున్నారన్నమాట. ఆ నియంత్రణలో కూడా భక్తి తాత్పర్యం ఉన్నది. ఆ నియంత్రణలో కూడా స్వామివారి పట్ల ఒక అనుబంధము అనురాగము వ్యక్తం అవుతూ ఉన్నది. అలా నియంత్రిస్తూ ఉంది కాబట్టే స్వామి కూడా వినయంగా నా వెర పికనైన తీర్పుమని వేట్కర నీవు మనోజలీలనం తరితరి నింతిగూడుటలు తత్తరపాటులు వెంకటేశ్వర. ఎలాగైనా అమ్మవారి యొక్క నియంత్రణతో కూడినటువంటి మాటల చేత స్వామివారిలో కొంత తత్తరపాటు కూడా కలిగింది. ఆ తత్తరపాటు కూడా జగన్నాటక సూత్రధారి కదా భగవంతుడు. కాబట్టి ఆ లీలా నాటకాలు అవన్నీ కూడాను అటువంటి రీతిలో స్వామివారు అమ్మవారిని లాలిస్తూ ఉన్నారు. ఆ స్వామివారు అనునయించే మాటలు కూడా ఉంటాయి. నా వెరపు ఇకనైనా తీర్పుమని అంటున్నాడంటే అలమేలు మంగతో స్వామి అర్థిస్తూ ఉన్నాడు. నన్ను ఇంతగా వెరపిస్తూ ఉన్నావు, ఎంతసేపు వెరపిస్తూ ఉంటావు, ఎంతసేపు ఆందోళన కలిగిస్తూ ఉంటావు, ఇంకనే నా వెరపును తీర్పుము అని అడుగుతూ ఉంటే
అప్పుడు అమ్మవారు శాంతించినట్టే భావించాలి. మన మరయందలంచి ఒక మార్గము పన్నితో నవ్వుటాలకు నన్ను వెరపించదో అకట నాయడ నిక్కపు తప్పుగలిగెనో వనజ దళాయతాక్షి పగవాడని నన్నిటు నిల చూడవు ఒక్క నిమిషమైన నీవు దయగన్గునకుండిన నిల్వనేర్తునే అని నందితిమ్మన మహాకవి కూడా సరిగ్గా ఈ వెరపు అనే పదాన్నే అక్కడ వాడాడు. స్వామివారు శ్రీకృష్ణ భగవానుడు అక్కడ అమ్మవారిని లాలించే రీతిలో కూడా వెరపు అనే శబ్దాన్ని ఇక్కడ అన్నమయ్య వెరపు అనే శబ్దం వాడాడు, అక్కడ నందితిమ్మన కూడా వెరపు అనే శబ్దం వాడాడంటే నందితిమ్మనకు కూడా పూర్వుడు ఈ అన్నమాచార్యుల వారు. కాబట్టి ప్రబంధ సాహిత్యంలో కూడా ఆ అందచందాలతో కూడినటువంటి ఆ సాహిత్యం కూడా కొంత అన్నమయ్య చేత ప్రభావితమైంది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా స్వామివారు అమ్మవారిని లాలించే ప్రయత్నం చేస్తూ కృతార్థుడై తరితరి నింతిగూడు తత్తరపాటులు వెంకటేశ్వర అని స్వామివారి యొక్క మగుటంతో అన్నమాచార్యుల వారు ఈ పద్యానికి అందమైనటువంటి ముక్తాయింపు ఇచ్చారు. అన్నమాచార్యుల వారి ఇహపర మంత్రమైన శ్రీ వెంకటేశ్వర శతక పద్యాన్ని విన్నారు కదా. ఇప్పుడు తెలుగు నేలలో ప్రసరించిన అద్భుత దివ్య కిరణం మేడి పండులా మెరిసే సమాజం గుట్టు విప్పి లోకంలోని రీతులు నీతులను చాటి చెప్పిన వేమన కవీంద్రుల వారి శతక పద్యాన్ని డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి శ్రావ్యమైన గాత్రం ద్వారా విందాం. వడల బూది పూసి జడలు ధరించిన వడయడైన ముక్తి వడయలేడు తడక బిర్రు బెట్ట తలుపుతో సరియౌన విశ్వదాభిరామ వినుర వేమ. వడల బూది పూసి జడలు ధరించిన ఒంటి నిండుగా బూడిదని పూసి 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 ఎక్కడా శరీర ఛాయ కనిపించకుండా, ఆయన నలుపో తెరుపో ఏ రంగులో ఉన్నాడో శరీర ఛాయ కనిపించకుండా జడలు ధరించిన ఆ శిరోజాలని పెంచి 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 బ్రహ్మాండంగా చేసేస్తే ఆయన గొప్పవాడైనటువంటి మహానుభావుడు అయిపోతాడా? వడలు బూది పూసి జడలు ధరించిన వడయడైన ముక్తి బడయలేడు. వడయడు అంటే అధికారి, రాజు, ప్రభు. ఆయనకి ముక్తి రాదు. తడక బిర్రు పెట్ట తలుపుతో సరియౌనా. పూర్వం రోజుల్లో తడకలు అని ఉండేవి. తప్పుల తడక అని మామూలుగా, అంటే అన్ని తప్పులతోటే ఏర్పాటు చేసింది. తప్పుల తడక, తడికే అనకూడదు సరిగా, తడక అనే మాట సరైంది. పూర్వం రోజుల్లో గోగు కర్రలు, మరో కర్రలు, మరో కర్రలు ఎండిపోయి ఉంటే అవన్నీ ఒకదాని పక్కన ఒకటి జాగ్రత్తగా అలా నిలబెట్టి వాటిని తడప అని ఒకటి ఉంటుంది. అంటే గోగుతో చేసినటువంటి నార, అలాగే తాటి చెట్టు నుంచి వచ్చేటటువంటి సన్ననైన నారని దారంగా చేసి వాటిని చక్కగా బొంత కుట్టినట్టుగా చేత్తో అల్లేవారు. ఆ తడక చాలా గట్టిగా ఉంటుంది. తీస్తుంటే అలా పూర్తిగా అడ్డంగా వేస్తే త్రోవని మూసేస్తూ ఉంటుంది. పెద్ద బరువు ఉండదు, చక్కగా ఉంటుంది. పశువుల్ని మిగిలిన వాటిని రానియదు. మనుష్యులు కానీ ఎవరైనా నేరుగా రావాలంటే తడక అడ్డుగా ఉంటుంది. తడక బిర్రు చేసి, తడకని గట్టిగా బంధించేసి మంచి బాగా బలంగా పెడితే తలుపుతో సరియవునే. తలుపు పెట్టినట్టుగా అవుతుందా తడకనట్లా పెడితే? కాదు కదా. ఎందుకని ఈ పోలికి ఏం చెప్తున్నాడని? వడల బూది పూసి, శరీరం నిండుగా బూడిద పూసావు. అంతేకాదు జడలు ధరించిన, జడల్ని కూడా బాగా పెంచావు. వడయడైన ముక్తి బడయలేడు. బాహ్యమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాన్ని దైవమయంగా చేస్తూ, అవో నేను దైవ ధ్యానానికి లోనైపోయాను అన్నట్టుగా నటన చేస్తే తలుపుతో సరియవునే. తడక ఎప్పుడూ కూడా తలుపుతో సరికానట్టుగా ఈ బాహ్యమైనటువంటి వేషాన్ని వేసేసుకుని అవో నేను ఆధ్యాత్మికంగా చాలా స్థాయిలో ఉన్నాను అనుకుంటే అది సరి కాదు. పురాణంలో ఒక మారుమూల కథ ఉంటుంది. ఆత్మతో ధ్యానాన్ని చేస్తే అది నిజమైనటువంటి ధ్యానం అవుతుంది తప్ప
మరి ఏ విధంగానూ చేసేది ధ్యానం కాదు. ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అలాగా చేసుకుంటూ ఉంటే ఎందరో పాంతులైన వాళ్ళు బాటసార్లు భజనని చేసుకుంటూ కాశీకి నడిచి వెళుతూ చేస్తున్నారు. గబగబా సేవకుడిని పిలిచాడు. రే, వాళ్ళందరూ భజన చేస్తున్నారు, నాకు చాలా అభ్యంతరంగా ఉంది జపం చేసుకోవడానికి, భజన ఆపమను అన్నాడు. అనేసరికి సేవకుడు కాబట్టి గబగబా వెళ్ళి భజనని ఆపవలసిందని కోరాడు. వాళ్ళు చిరునవ్వు నవ్వారు. మా భజన ఆయనకి అడ్డొస్తుందా? ఈ భజన కారణంగా ఆయనకి ఇంకా దైవ ధ్యానం పెరుగుతుంది, మేము ఆపం అన్నారు. కాసేపటికి వాళ్ళు అలా భజన చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈయన మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. మళ్ళీ అలా తపస్సు ఈయన కొద్దిగా ప్రారంభించాడో లేదో, వస్తువులు అమ్ముకునేటటువంటి వాడు వస్తూ ఇది కొనండి 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 అంటూ మామూలుగా అలా నెత్తి మీద తట్టబెట్టుకుని వెళుతున్నాడు. మళ్ళీ సేవకుడిని పిలిచాడు. వాడు ఆపమను, నా తపస్సుకి భంగం కలుగుతోంది. మళ్ళీ చెప్పాడు, ఎందుకయ్యా 2 నిమిషాల్లో నేను వెళ్ళిపోతాను కదా అని. వాడు కూడా ఇది కొను కొను కొని అని అరుస్తూ ఉన్నటువంటి అరుపుల్ని ఆపకుండా వాడి పని మీద వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన తపస్సు ప్రారంభించాడు. వాడు వెళ్ళాక ఈసారి కుక్క అరవడం మొదలెట్టింది. అప్పుడు వెంటనే సేవకుని పిలిచి దాన్ని ఆపు అన్నాడు. అయ్యా, తప్పు వాళ్ళలో కాదు, భజన చేసే వాళ్ళలో, వస్తువులు అమ్మే వాళ్ళలో కుక్క అరుపులో లేదు. మీ మనసులో అభ్యంతరం ఉంది, మీ మనసులో విఘ్నం ఉంది. అవి పట్టించుకోకుండా మీరు కానీ చేస్తే అది నిజమైనటువంటి ధ్యానం అవుతుందని అంతటి ఎరుకయే తత్వంబు ఆ తత్వాన్ని చేశాడు. కాబట్టి ఒంటి నిండా బూడిద పూసి జడలన్నిటినీ ధరించి నేను ప్రభువుని కాబట్టని కూర్చుని జపాన్ని ప్రారంభించినట్టయితే లోపల తత్వ భావం కానీ నీలో లేకపోతే, నీకు ఏకాగ్ర దృష్టి లేకపోతే అన్ని విఘ్నాలుగానే కనిపిస్తాయి. నువ్వు నిజమైనటువంటి తాపసికుడివి కావు అని వేమన మహాకవి స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు ఈ పద్యం ద్వారా. విన్నారు కదా వేమన కవీంద్రుల వారి శతక పద్యాన్ని. ఇప్పుడు అష్టదిగ్గజ కవులలో ప్రముఖుడైన ధూర్జటి కవీంద్రుల వారి శ్రీకాళహస్తీశ్వర శతక పద్యాన్ని డాక్టర్ మాడుగుల నాగభని శర్మ గారి మధురమైన గాత్రం ద్వారా విందాం. చావన్ కాలము చేరువౌ తిరిగియున్ చాలింపగాలేక తన్ను ఏ వైద్యుడు బ్రోవగా గలడో తన్నేమందు రక్షించునో ఏ వేల్పుల్ కృపజూతురోయనుచు నిన్నింతైన చింతింపడు ఆ జీవశ్రాద్ధము చేసుకొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా. ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు చూడండి. మానవుడు ఇంకంత సిద్ధమయ్యాడు, వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. ఆ జీవి ఆ వెళుతున్న సమయంలో అప్పుడు కూడా భగవంతుణ్ణి, కాళహస్తీశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ధ్యానించే దృష్టి లేక అప్పుడు కూడా ఏ వైద్యుడు ఇంకా రక్షిస్తాడో, ఏ మందు తనను రక్షిస్తుందో, ఏ వేల్పు ఏ దేవత కృప చూపుతుందో అని పరుగులెత్తుతూ మనస్సు ఇంకా ఈ ప్రాణము కోసమే కొట్టుకులాడుతూ ఉంటాడే జీవుడు. ఎవడయ్యా? జీవశ్రాద్ధము చేసుకున్న యతియున్నన్నాడు. మామూలు మానవుల సంగతి చెప్పక్కరే లేదు. ఇంకా జీవితము తాను ఉండగానే తనకు శ్రాద్ధక్రియలు ఆచరించుకుని యతిహి అంటే సన్యాసి వ్రతాన్ని స్వీకరించినటువంటి వాడు కూడా ప్రాణముల విషయములో ఇలా తచ్చాడుతూ ఉంటాడే. శ్రీకాళహస్తీశ్వర, ఈ మాయను ఏమని చెప్పగలను నేను నీ ముందు అని చెప్తున్నాడు. జటిలో ముండీలుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. వీడు కడుపు నిమిత్తము వేషం వేస్తున్నాడు తప్ప నిజానికి వాడు యతి కాదు. యతి అంటే సన్యాసి, సన్యాస అన్ని బాగా చక్కగా వదిలిపెట్టినవాడు అని అర్థం. నిజానికి సన్యాసి సన్నాసి ఏమిటి భేదం గురువుగారు అని? నిజానికి ఇందులో భేదమేం లేదు. సన్యాసి అనేదే సరి అయిన పదము. కొంచెము వ్యావహారికంగా సన్నాసి అంటుంటారు.
సన్యాసి అంటే నాకు ఈ లోకం అక్కర్లేదు నాయనా అని వదిలిపెట్టినవాడు సన్యాసి. మరి సన్నాసి అంటే ఏమిటంటే వీడు మాకు అక్కర్లేదు బాబు అని లోకము చేత విడువబడ్డవాడు మహానుభావుడు ఎవడైనా ఉంటే వాడు సన్యాసి అని చమత్కారంగా చెప్పాను. అందువల్ల సన్యాసి అన్నవాడికి సర్వము భ్రాంతి, ఈ లోకం మీద ఐహికమైన విషయాల మీద భ్రాంతి ఉండదు. మహాత్ములు ఉంటారు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా లేని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీవశ్రాద్ధము చేసుకున్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర, ఇంకా తనకి ఈ దేహముతో ఏమీ సంబంధం లేదు అని ఆత్మారాముడై రమిస్తూ జీవితాన్ని గడపాలి. ఆత్మారామా మునయః అన్నారు, ఆత్మారాములు మునులు అన్నారు. అటువంటి మునివృత్తితో జీవించాలి అని వాడు జీవశ్రాద్ధం చేసుకున్నాడు. అటువంటి వాడికి కూడా మళ్ళీ ఏ వైద్యుడు రక్షిస్తాడో, ఏ మందు రక్షిస్తుందో, ఏ దేవతాబలము చేత తాను రక్షింపబడతాడో అని ఇహ ధ్యానముతో చూసుకుంటూ ఉంటాడే, వీడెప్పుడు బాగుపడతాడు తండ్రి? ఇలాంటి వాళ్ళు బాగుపడడానికి నీ కరుణాప్రసారమే కదా మూలము. నువ్వు ఎలా అనుగ్రహిస్తావు? ఇలా ఉందే లోకము అని లోకాన్ని చూచి చాలా ఆర్తితో, దుఃఖంతో, ఆవేదనతో భగవంతునికి నివేదించుకుంటూ ఉన్నాడు. కాళహస్తీశ్వర శతక కర్త అయిన ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుడితో మనం దుఃఖం ఎవరితో మొరపెట్టుకోవాలి? భగవంతుడితోనే చెప్పుకోవాలి. ఏమి కావాలన్నా ఇలా ఎవరిని అడుగుతావు? సర్వేశ్వరేశ్వరుడు, వాణ్ణే అడగాలి, వాడే ఇవ్వగలడు. మామూలు మానవులు ఏమిస్తారు? నీలాంటి వాడే వాడు. వాడు ఒకదానిలో గొప్ప, నువ్వు ఒకదానిలో గొప్ప. వాడు ఒకదానిలో లోకువ, నువ్వు ఒకదానిలో లోకువ. కాబట్టి సర్వేశ్వరేశ్వరుడు ఒక్కడే సర్వాధిపతి, సర్వము ఇయ్యదగినవాడు. అదిగో అలా ఆలోచించండి అని మనకు దారి చూపిస్తూ ఉన్నాడు ధూర్జటి మహాకవి. ధూర్జటి కవీంద్రుల వారి శ్రీకాళహస్తీశ్వర శతక పద్యాన్ని విన్నారు కదా. ఇప్పుడు మారిన కవీంద్రుల వారి శతక పద్యాన్ని డాక్టర్ కెవి శ్రీ రంగనాయకి గారి శ్రావ్యమైన మాటల ద్వారా విందాం. కులముననక్కడక్కడన కుంఠిత ధార్మికుడొక్కడొక్కడే కలిగెడుగాక, పెంతరచు కల్గగనేరరు చెట్టు చెట్టునన్ కలుగగనేర్చునే గొడుగు కామలు చూడగా ఆడనాడ నింపలరగా ఒక్కటొక్కటి నయంబున చేకురుగాక భాస్కరా. ఈ పద్యంలో ఎక్కడైనా సరే ధార్మికులైన వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు అనేటటువంటి విషయాన్ని కవి అందిస్తున్నాడు. వంశమునందు ధార్మికుడు ఎటువంటి ధార్మికుడు? అకుంఠిత ధార్మికుడు. ఏ విధంగా మొక్కబోనటువంటి ధర్మాత్ముడైనటువంటి వాడు అక్కడక్కడ ఒక్కొక్కడు మాత్రంగా ఉంటాడు. అంతేకాని ప్రతి వంశంలోనూ ధర్మాత్ములు అనేవాళ్ళు ఎక్కువగా పుడుతూ ఉండరు. ఎన్నో వంశాలలో ఎక్కడో ఒక చోట ఒక్కడు మాత్రమే కలుగుతాడు. దీనికి ఉదాహరణ గొడుగు కర్రని చెబుతున్నాడు. చెట్టు చెట్టునన్ కలుగగ నేర్చునే. అడవిలో ఎన్నో చెట్లు ఉంటాయి. ఆ ప్రతి చెట్టు దగ్గరికి మనం వెళ్ళి చూసినట్లయితే గొడుగునకు కర్రగా అమర్చుకొనటానికి వంకర లేకుండా, పక్కన చిళ్ళలు లేకుండా, పొడవుగా, నున్నగా, అందంగా ఉన్నటువంటి కర్ర ఏదో ఒక చెట్టుకి మాత్రమే మనకి లభిస్తుంది. అక్కడ గొడుగు కర్రలు పెద్ద వనంలో లభించినట్లు ఈ ప్రపంచంలో ధర్మాత్ములైనటువంటి వాళ్ళు మంచి వంశాలు ఎన్ని ఉన్నా ప్రతి వంశంలోనూ జన్మించరు. కొన్ని వంశాలలో మాత్రమే కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటారు అని కవి ఈ పద్యంలో ఆ గొడుగు కామలనిచ్చేటటువంటి చెట్లను, ఎన్నో వేల చెట్లలో ఒక చెట్టు నుండి ఒక గొడుగు కామన కర్ర దొరికినట్టుగా అనేక వంశాలలో ఒక ధర్మాత్ముడు ఉంటాడు అని చెప్తున్నాడు. గొడుగు మనని ఎండ నుండి, వాన నుండి చక్కగా రక్షిస్తుంది. మనకి ఆ ఎండ వానల నుండి రక్షించుకోవటానికి ఆధారమైనది గొడుగు అయితే, ఆ గొడుగుకు ఆధారమైనటువంటిది గొడుగు యొక్క కర్ర. ఆ కర్ర ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, నున్నగా ఉండాలి, చేతులకి గుచ్చుకోకూడదు. అటువంటి లక్షణాలు ఉన్న దాన్ని మాత్రమే గొడుగు కర్రగా ఒకప్పుడు ఎంపిక చేసేవాళ్ళు. పూర్వకాలంలో ఈ గొడుగులు వానాకాలం వేసుకునేవి, ఎండాకాలం వేసుకునేవి, రెండు విధాల గొడుగులు ఉండేవి.
ఏ గొడుగుకైనా ముఖ్యమైనటువంటిది కర్ర. అలాగే ధర్మపదంగా ఉన్నవాళ్ళు, న్యాయవర్తనులైనటువంటి వాళ్ళు చాలా స్వల్ప సంఖ్యలో ఉంటారు. మంచి మాణిక్యమంతా చెడు చెట్టంతా అని ఒక సామెత ఉంది. లోకంలో నీతి కొంచెమైతే అవినీతి ఎక్కువ ఉంటుంది, అజ్ఞానం అడుగంతైతే విజ్ఞానం అణువంత అవుతుంది, దున్నిన భూమి కంటే దున్నని భూమి లోకంలో ఎక్కువగా ఉంటుంది, స్వార్థం ఎక్కువగా ఉంటుంది, నిస్వార్థం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం ఏ రంగంలో పరిశీలించినా ధర్మానికి న్యాయానికి చాలా తక్కువ అవకాశాలు కనపడుతున్నాయి, అవినీతికి అన్యాయానికి అధర్మానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ధర్మాత్ముడైన వాడు అవతరించాలన్నా కూడా అది అందరికీ సాధ్యమయ్యేటటువంటి అదృష్టం కాదు. ఏ యుగంలోనైనా సరే యుగానికి ఒక్కడు ధర్మాత్ముడు అవతరిస్తూ ఉంటాడు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, మరి కృష్ణావతారంలో పాండవులు ధర్మాత్ములుగా చెబుతున్నారు. అలాంటి ఆత్మధర్మ నిరతులైనటువంటి పుణ్యాత్ములు చాలా దుర్లభులు అని మనకి భారతం కూడా చాటి చెప్పింది. మనుష్యులు ఎంతమందిలో ఉంటాం, ఈ ఇంతమందిలో అందరికీ అన్ని మంచి లక్షణాలు ఏర్పడవు. శతేషు జాయతే శూరః, 100 మందికి ఒక శూరుడు పుడతాడట. సహస్రేషు చ పండితః, 1000 మందిలో ఒక పండితుడు పుడతాడు. వక్తా 10 సహస్రేషు, 10,000 మందిలో ఒక మంచి వక్త పుడతాడు. దాత భవతి వానవ, అసలు దాత ఉంటాడా ఉండడా అనే ప్రశ్న వచ్చింది. అలాగే ధర్మాత్ములైన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. ధార్మికులు, ధర్మాన్ని ఆచరించేవాడు ధార్మికుడు. ధర్మం అంటే ఏమిటి? మనకి విధించినటువంటి కర్మని సక్రమంగా మనం ఆచరించటమే ధర్మము. వైద్యుడు వైద్య వృత్తిలో న్యాయబద్ధంగా చేసి ప్రాణిని రక్షించాలి, అది వైద్య వృత్తి యొక్క ధర్మం. హాలికుడైన వాడు సకాలంలో పొలాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ ఏ కాలంలో విత్తనాలు చల్లాలో ఆ అదను ఎరిగి విత్తనం వేసుకుని ఆ పైరుకు చీడపీడలు పట్టకుండా చూడటం, అది ఆ కృషివలుల యొక్క ధర్మం. వేదాధ్యయనం చేయటం బ్రాహ్మణుల యొక్క ధర్మం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మాన్ని మనకి శాస్త్రం విధించింది. అలాంటి ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు ధార్మికుడు. ఆ ధార్మికుడైన వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. ఎలా? మనకి అన్ని వనాలలో మంచి గంధపు చెట్లు ఉంటాయా? ఎక్కడో ఒక చోట మంచి గంధపు చెట్టు ఉన్నట్లుగానే ఎక్కడో ఒక చోట ఒక కులంలో ఒక వంశంలో ఓ మహానుభావుడైన వాడు అవతరిస్తాడు అని గుణాలను గ్రహించేవాళ్ళు, దరిద్రునితో స్నేహం చేసిన వాళ్ళు, యుద్ధంలో ధైర్యం వహించేవాళ్ళు, ఇతరుల దుఃఖాన్ని చూసి దుఃఖించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారట. నా దుఃఖమే నాది, నీ దుఃఖంతో నాకు సంబంధం లేదు, చిన్నినా బొజ్జకు శ్రీరామ రక్ష అనుకునేవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి కొండ మీద మాణిక్యాలు దొరకవు, ప్రతి ఏనుగులో ముత్యాలు లభించవు. అలాగే సాధువులైన వాళ్ళు అక్కడక్కడ ఉంటారు అన్నారు. ఆ సాధువులే ధర్మాత్ములు, ఆ ధర్మాత్ములే ధార్మికులు. ఆ ధార్మికుడైన వాడు అక్కడక్కడ ఆవిర్భవిస్తాడు కానీ సర్వత్రా ఆవిర్భవించడు. అందున ఇది కలియుగం కనుక ధర్మాత్ముల ఉనికి చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. ధర్మాత్ములు అక్కడ ఉండటం అనేది అది దోషం కాదు అనే విషయాన్ని సహేతుకంగా నిరూపించాడు. నలుగురు మహాకవీంద్రులు రచించిన 4 శతక పద్యాలను నలుగురు పండితులచే రాగ భావయుక్తంగా సాగిన శతక పద్య మంజరి కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించారు కదా. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని ఆశిస్తూ ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.